ఈ మత పిచ్చ ఇదివరకు క్రైస్తవ మతంలోకి మార్చడానికి రకరకాల ప్రయత్నాలు చూసాం, కానీ ఈ మధ్యకాలంలో ఇస్లాంలోకి మార్చేందుకు జరుగుతున్న కుట్రలు చూస్తున్నాం. హిందూ పేర్లతో వ్యవహరించడం, లేదంటే కనుక జాగ్రత్తగా ట్రాప్ చేయడం, లవ్ జిహాద్లా ఇట్లాంటి. ఇప్పుడు తాజాగా డెహ్రాడూన్లో జరిగినటువంటి ఇన్సిడెంట్, మొహమ్మద్ తోహిర్ అనేటటువంటి అతను ఒక భర్త చనిపోయినటువంటి హిందూ మహిళతో 5 సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్నాడు. ఆ అమ్మాయిని మతం మారితే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఆమె అందుకు అంగీకరించట్లేదు. దానికి కారణం వాళ్ళ అమ్మ వ్యతిరేకిస్తుంది. ఇస్లాంలోకి వెళ్తే కనుక నువ్వు మనతో సంబంధం లేదు, కుటుంబంతో సంబంధం లేదు, నీకు నా ద్వారా వచ్చే ఆస్తి ఇవ్వను అన్నటువంటిది. అదే సందర్భంలో కుమార్తె కూడా అమ్మని వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు చివరికి ఈ అబ్బాయి ఏమో బెదిరిస్తున్నాడు, వేధిస్తున్నాడు. దీంతో బజరంగ్ దళ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి బజరంగ్ దళ్ వాళ్ళు తాహిర్ని పట్టుకుని నిలదీసినటువంటి అంశం విశేషం ఏంటంటే, ఈ తాహిర్కి అసలు విషయం ఆమెకి తెలియంది. 4 పిల్లలు ఉన్నారు, ఆల్రెడీ పెళ్ళయింది. కానీ ఆ విషయాన్ని ఈ వితంతు అయినటువంటి మహిళకి చెప్పలేదు. మత మార్పిడి కోసం ఈ గేమ్ ఆడాడు. తన బిడ్డ ద్వారా తనని విసిగిస్తున్నటువంటి వ్యవహారంలో ఆ అమ్మాయి తల్లి బజరంగ్ దళకి వెళ్ళడం వల్ల ఇదంతా తెలిసింది. లేకపోతే ఎలాగా